హాయ్ హలో గైస్, దిస్ ఇస్ పరమేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదా, వెనక సైడ్ అయితే టవర్ కనిపిస్తుంది కదా మీకు పెద్దది, దాన్ని అవల టవర్ అంటారనమాట. ఈ అవల టవర్కి అయితే వచ్చేసాము ఈరోజు చూద్దామనేసి. ఇది చూసారు కదా, ఇంక మొత్తము ఇంకా అవల టవర్ దగ్గర అయితే ప్లేసెస్ అయితే ఇదే అనమాట. ఇంక మనం అవల టవర్ పైకి వెళ్ళాలంటే టికెట్ తీసుకున్నారు కదా, మొత్తం ఎలా ఉందో వ్యూ తిగినాక మనం లోపలికి వెళ్దాం. మరి లోపలికి వెళ్ళేసి టికెట్ తీసేసుకుందాం, ఎంత ఉందో టికెట్ తీగిన. చూడండి, ఇంక లోపలైతే ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇదే టికెట్ కౌంటరు. చిన్న రెస్టారెంట్. ఇక్కడైతే ఇంక మనం ఏమైనా గుర్తుకు తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు ఇక్కడ. ఇది చూడండి, ఇంక మొత్తం చిన్న చిన్న వస్తువులు మనం ఏమైనా కొనాలనుకున్నా కూడా ఇవి తీసేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడికి వచ్చినట్టు గుర్తు కోసం. చూడండి ఇంకా మొత్తం ఎలా ఉందో. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా, లోపల రెస్టారెంట్ కూడా ఉంది. ఇటు చూడండి, మనకు తినడానికి ఒకవేళ డ్రింక్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే డ్రింక్స్ కూడా తాగొచ్చు అనమాట. ఇదే అనమాట చిన్న రెస్టారెంట్. ఎంత బాగుందో చూడండి, చూడడానికి అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాడు ఆయన. టికెట్ అయితే తీసేసుకుంటాం. మరి మా ఫ్రెండ్ అయితే టికెట్ తీసేసుకుంటున్నాడు. మరి తీసేసుకుని వెళ్ళిపోదాం. ఇదే టికెట్ అయితే పైకి వెళ్ళడానికి 400 అంటే టికెట్ కాస్ట్ అయితే తీసేసుకున్నాము. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం పైకి. ఇంక మనం దాంట్లో పైకి వెళ్ళాలన్నా లెఫ్ట్లోనే వెళ్ళాలి. ఇంక మనం చూడడానికైతే అవుట్ సైడ్ ఏమి ఉండదు, పైకి వెళ్ళేసి చూడాలి. ఎందుకంటే లోపల సైడ్ అయితే ఇంకా లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఆ పైకి వెళ్ళేసి చూడాలన్నమాట వ్యూ అయితే. ఇంకా పైకి వెళ్ళేసి మీకు చూపిస్తా వ్యూ అయితే ఎలా ఉంటుంది అనేది. అలానే ఫ్రెండ్స్, మరి మన వీడియోలను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు అన్ని వీడియోలు చూడొచ్చు అనమాట, ఏ వీడియో మిస్ కాకుండా. అలానే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను నేను. మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. మీరు చూడండి, ఇంకా పైనుంచి అయితే వ్యూ ఇదే అనమాట ఎలా ఉందో. ఇంకా ఈ ఎండాకాలం కాబట్టి మొత్తం చెట్లు అయితే అన్నీ ఎండిపోయినాయి అన్నమాట. అదే వర్షాకాలం ఏంటి మొత్తం పచ్చగా కనిపిస్తుండే. ఇంకా చూడడానికి కూడా లొకేషన్ బాగుంటుండే మనకి. ఈ ఎండాకాలం కాబట్టి కొద్దిగా మొత్తం చెట్లు అయితే ఎండిపోయినాయి. ఇది చూడండి, ఇంక మాతో పాటు సెర్బియన్స్ కూడా వచ్చారన్నమాట చూడడానికైతే. ఇది చూడండి, ఇంక వాళ్ళైతే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా చూస్తున్నాము. ఇది చూడండి ఎంత బాగుందో, చూడడానికైతే బాగుంది చాలా పైనుంచి. ఈ టవర్ హైట్ వచ్చేసి 205 meters ఉంటుంది అనమాట. అంత హైట్లో ఉంటుంది ఇది. ఇది చూడండి, ఈ టవర్ని మనం చూడడానికి రావాలన్నా కూడా టైమింగ్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 7 దాకానే ఉంటుంది టైమింగ్ అయితే చూడడానికి. ఇంకా అప్పటిలోపు రావాలి. మరి మధ్యలో మనం ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అయితే ఉండదు అనమాట. ఇది చూడండి, చూసారు కదా. అలానే ఈ టవర్ని ఎందుకోసం యూజ్ చేస్తారంటే, ఈ టవర్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ అండ్ అబ్జర్వేషన్ టవర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి పెద్ద అడవిలో కొండపైన ఉంటుంది అనమాట. చాలా పైన ఉంటుంది కొండపైన. కొండపైన అయితే ఉంటుంది ఈ టవరు. ఇది చూడండి, ఇంకా వ్యూ అయితే ఇలా ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటా నేను. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే నాకు ఇంకా ఎనర్జీగా ఉంటుంది అనమాట, మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫాలో అవుతూ ఉంటే ఇంకా బెల్గ్రేడ్ సిటీలో ఇంకా మంచి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో కదా. మరి మీరు ఈ బెల్గ్రేడ్కి వస్తే కనుక ఖచ్చితంగా చూడకుండా అయితే ఉండకండి. ఎందుకంటే ఈ లొకేషన్ ఖచ్చితంగా చూసే వెళ్ళండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి మొత్తం, మీకు అప్పుడైతే అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని వీడియోలు పెట్టాను కాబట్టి. ఇది చూడండి, ఇంకా వాళ్ళు కూడా అందరూ ఉన్నారు కదా మాతో పాటు. ఇంక వాళ్ళు కూడా చూసి బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మరి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.